సజీవుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాము. దేవా, మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వైద్యులకు పరం వైద్యుడు స్వామి. దేవా, నా జీవితంలో మీరు జరిగించిన గొప్ప మేళ్ల కొరకై వేలాది వేల స్తోత్రాలు. తండ్రి, నా విషయంలో ఎంతో గొప్ప సహాయం చేసినటువంటి దైవజనులు జర్మియా గారి కొరకు, జ్యోతమ్మ గారి కొరకు, ఆ సంస్థలో పనిచేస్తున్న దైవ సేవకులందరి కొరకు వందనాలు తండ్రి. మీ బిడ్డల్ని ఇంకను బలపరిచి అనేక దేశాలలో బిడ్డల్ని వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఎంతో మంది దైవ సేవకులకు మంచి మంచి సహకారులుగా ఉంటూ సహాయాలు చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి స్వామి. ఆ బిడ్డల్ని కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. నా పట్ల కూడా ఎంతో సహకరించి సహాయం చేసిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. బిడ్డలందరినీ కూడా దీవించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 15వ తారీఖు 2026 బుధవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుతో కూడా వచ్చిన యాజకులను లేవీయులను వీరే. యేషువ, షరాయ, ఇర్మియా, ఎజ్రా, అమర్య, మల్లూకు, హట్టూషు, షకన్య, రెహూము, మేరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయ, మియామీను, మయద్య, బిల్గా, షమయ, యోయారిబు, యదయ, సల్లు, ఆమెకు హిల్కియా, యోవాషు, యోవాయ అనువారు. వారందరూ యాషువా దినములలో యాజకులలోను వారి బంధువులలోనూ ప్రధానులుగా ఉన్నారు. మరియు లేవీయులలో యేషువ, బిన్నూయి, కద్మియేలు, షేరబ్య, యూద, స్తోత్రాది సేవా విషయంలో ప్రధాని అయిన మత్తన్యాయు, అతని బంధువులను, మరియు జక్పుక్యాయు, ఉన్నీయను వారి బంధువులను వారి ఎదురు వరుసలో నుండి పాడిన వారు. యేషువ యోయాకీమును కనెను. యోయాకీము ఎల్యాషీబును కనెను. ఎల్యాషీబు యోయాదానును కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దావును కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవననగా షేరాయ ఇంటి వారికి, మెరాయ ఇర్మియా ఇంటి వారికి, హనన్య ఎజ్రా ఇంటి వారికి, మెషుల్లాము అమరియా ఇంటి వారికి, యెహోహానాను మెలీకు ఇంటి వారికి, యోనాతాను షబన్య ఇంటి వారికి, యోసేపు హరీము ఇంటి వారికి, అద్నా మెరాయోతు ఇంటి వారికి, హెల్కేయి ఇద్దో ఇంటి వారికి, జకర్య గిన్నెతోను ఇంటి వారికి, మెషుల్లాము అబియా ఇంటి వారికి, జిక్రీ
మిన్యామీను ఇంటి వారికి, మోబద్య ఇంటి వారికి, ఫెల్టయి బిల్లా ఇంటి వారికి, షమయ ఇంటి వారికి, యెహోనాతాను యోయారీబు ఇంటి వారికి, మత్తైనై యెదాయా ఇంటి వారికి, ఉజ్జీ సలయి ఇంటి వారికి, కల్లయి ఆమెకు ఇంటి వారికి, ఏబేరు మెల్కియా ఇంటి వారికి, అషభ్య యెదాయా ఇంటి వారికి, నెతనేలు ఎల్యాషీబు ఇంటి వారికి, దినములలో లేవీయుల విషయములలో యోయాదా, యెహోనాను, యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యాబేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబము ప్రధానులుగా దాఖలైరి. ఎల్యాషీబు కుమారుడైన యోహనాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షేరేబ్యాయు, కద్మీయేలు కుమారుడైన యేషువాయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయించబడిరి. మత్తన్య, జక్బూక్య, ఓబద్య, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మము పాలకులుగా ఉండిరి. వీరు యెజదాకునకు పుట్టిన యేషువ కుమారుడు యోయాకీము దినములలోను అధికారి అయిన నెహమ్యా దినములలోను యాజకుడు నగు శాస్త్రి నగు ఎజ్రా దినములలోను ఆ పని జరుపుతూ వచ్చారు. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠత ఆచారము స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించున్నట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుట పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి, నెటోపాతి చుట్టూనున్న మైదాన భూమిలో నుండి కూడుకుని వచ్చారు. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండి, గెబా యొక్కయు అజ్మావేతు యొక్కయు పొలములలో నుండి జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఇళ్లను కట్టుకుని ఇంటిలో నుండి గెబా యొక్కయు అజ్మావేతు యొక్కయు పొలములలో నుండి జనులు వచ్చారు. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఇళ్లను కట్టుకుని ఉండిరి. యాజకులు లేవీయులను తమను తాము పవిత్రపరుచుకొనిన తరువాత జనులు గుమ్మములను ప్రాకారములను పవిత్రపరిచిరి. అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముల మీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతము పాడు వారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారము మీదను నడిచాను. వారి వెంబడి హోషేయను యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యోదాయాయు, బెన్యామీనును, షమయాయును, ఇర్మియాయును అనువారు పోయిరి.
యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జకోరునకు పుట్టిన మీకాయ కనిన మత్తన్యాకు పుట్టిన షమయ కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులకు షమయ, అజరేలు, మెలలై, గెలలై, మాయి, నెతనేలు, యోదా, హనాని అనువార్. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయిరి. వారి మందిర శాస్త్రియగు ఎజ్రాయిను నడిచెను. ఎదురుగానున్న ఊట గుమ్మము దగ్గర దావీదు పురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారం వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వరకు పోయిరి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇవన్నీ కూడా చెప్పబడిన సమాచారాలు. రేపు చెప్పే వాక్యంలో కూడా ఇవే పేర్లు ఉంటాయి.